అందరికీ నమస్కారం. దయచేసి ఒక చిన్న లైక్ చేసి స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉంగరం దొరికింది. తన పుట్టినరోజు సందర్భంగా పరివారానికి విందు ఏర్పాటు చేశాడు అక్బర్. అందులో భాగంగా భటులు సిబ్బందికి కొన్ని ఆట పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో కోటంతా సందడిగా మారింది. కాసేపటి తరువాత చూస్తే మహారాజు చేతికున్న తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఉంగరం కనిపించలేదు. అప్పుడు వెంటనే అక్బర్ బీర్బల్ని పిలిచి, నా ఉంగరం కనిపించడం లేదు. ఇక్కడున్న వారిలోనే ఎవరో దొంగలించారని నాకు అనుమానంగా ఉంది. ముందు ఎవరినీ బయటకు వెళ్ళనివ్వకుండా కోట తలుపులన్నీ మూసివేయించండి. ఎలాగైనా ఆ ఉంగరాన్ని తీసుకురండి అన్నాడు. బీర్బల్ ఒక్క నిమిషం ఆలోచించి, చిత్తం మహాప్రభు, మీ ఉంగరాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలను అని సమాధానమిచ్చాడు. బీర్బల్ వెంటనే అక్కడున్న వారందరినీ వచ్చి వరుసలో నిలబడమన్నాడు. తరువాత అక్బర్ వైపు చూస్తూ, రాజా, నేను చూచినంత వరకు దొంగతనం చేసిన వ్యక్తికి చెవులు లేవు, మాటలు కూడా రానట్లు అనిపించింది. అతడి తలలో కొన్ని బియ్యపు గింజలు కూడా కనిపించాయి అన్నాడు. బీర్బల్ అలా అనగానే ఆ వరుసలో నిల్చున్న ఓ వ్యక్తి తన తలలో చెయ్యి పెట్టి బియ్యపు గింజలున్నాయేమోనని వెతికాడు. చెవులను కూడా తడుముకుంటూ ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయసాగాడు. వెంటనే బీర్బల్ ఆ వ్యక్తిని గమనించి, మహారాజా, మీ ఉంగరం దొంగలించిన వ్యక్తి ఇతడే అని అక్బర్కు చూపించాడు. సదరు వ్యక్తిని నిలదీయడంతో దొంగతనాన్ని అంగీకరించి చేతి రుమాలులో దాచిన ఉంగరాన్ని బయటకు తీశాడు. ఆ ఉంగరం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందోనని అనుకున్నా, కానీ దాని జాడను చిటికెలో ఎలా కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా మంత్రిని అడిగాడు అక్బర్. అప్పుడు మహారాజా, తప్పు చేసిన విషయం మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. నేను ఉంగరం తీసిన వ్యక్తిని చూడకపోయినా చూచినట్లు కొన్ని గుర్తులు చెప్పాను. అవి నిజమనుకొని దొంగ కంగారు పడ్డాడు, మనకు దొరికిపోయాడు అని జవాబునిచ్చాడు బీర్బల్. మంత్రి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న అక్బర్ బహుమతులతో అభినందించాడు. ధన్యవాదాలు. మేకల కాపరి తెలివి. అనగనగా ఓ ఊరు. అందులో సోమయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతడు ఒకరోజు నిద్ర లేవగానే ఎప్పటిలానే మేకలను మేతకు తీసుకువెళ్ళబోయాడు. కానీ మందలో ఒక మేక తగ్గింది. నిన్న సాయంత్రం చూసినప్పుడు లెక్క సరిపోయింది. తెల్లవారేసరికి మాత్రం ఒకటి తగ్గింది. దీంతో సోమయ్య చాలా ఆందోళన చెందాడు. చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడా తన మేక కనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ చేసిన పనే అనుకున్నాడు. మర్నాడు పొరుగురులో జరిగే మేకల సంతకు వెళ్తే తన మేక అక్కడ కనిపించవచ్చని అనుకున్నాడు. సోమయ్య తెల్లవారుజామునే మేకల సంతకు బయలుదేరాడు. అక్కడ ఒక వ్యక్తి తన మేకను అమ్మడం గమనించాడు. వెంటనే అతడితో, ఈ మేక నాది, నీ దగ్గరకు ఎలా వచ్చింది అన్నాడు. బదులుగా ఆ వ్యక్తి, ఈ మేక నీదా, భలేవాడివే, ఇది నా మేక, నేను దీన్ని 3 సంవత్సరాలుగా పెంచుతున్నా తెలుసా అని దబాయించాడు. ఇంతలో జనం పోగయ్యారు. కాసేపటికి రాజభటులు కూడా వచ్చారు. అప్పుడు సోమయ్య, అవునా, ఇది నిజంగా నీదా? అయితే ఈ మేకకు ఓ చెవి వినిపించదు, అది ఏ చెవో చెప్పు అన్నాడు. మేకలు అమ్మే వ్యక్తి కాసేపు తటపటాయించి కుడి చెవి అన్నాడు. అవునా, సరిగ్గా ఆలోచించి చెప్పు అన్నాడు సోమయ్య. మేకలు అమ్మే వ్యక్తికి చెమటలు పట్టాయి. వెంటనే కుడి కాదు, ఎడమ చెవి అని మాట మార్చాడు. తప్పు, దీనికి 2 చెవులు వినిపించవు అన్నాడు సోమయ్య. అవునవును, 2 చెవులు వినిపించవు, కంగారులో మర్చిపోయా అన్నాడు మేకల వ్యాపారి.
నువ్వు తప్పు చెబుతున్నావు. ఈ మేకకు ఏ లోపము లేదు. దీనికి 2 చెవులు వినిపిస్తాయి అన్నాడు సోమయ్య. మేకల వ్యాపారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు. జనాలందరూ దాడి చేయడానికి చేతులు పైకెత్తడంతో మేకల వ్యాపారి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజభటులు పట్టుకొని చెరసాలలో వేశారు. మేకను సోమయ్యకు అప్పగించారు. ధన్యవాదాలు.